బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం మరింత ఉధృతం. బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య గారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బీసీయా? ఒక్కరు బీసీ చెప్పురా, ఒక్కొక్కరు ఒక్కొక్క బీసీ ఏంది? ఆర్ కృష్ణది అయిపోయింది, జాదల సీనియర్ అయిపోయింది, ఇప్పుడు ఈశ్వరయ్య గారిది, అటుపోతే మల్లయ్య గారిది, అన్ని బీసీనే అంటారు. ఎవరి వల్ల రూపాయి పని అవుతలేదు. హిమాయత్ నగరట బీసీలకు 40% రిజర్వేషన్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని బీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్, నేషనల్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య గారు హెచ్చరించారు. ఈ నెల 24న ధర్నా చౌక్ లో నిర్వహించనున్న బీసీ మహాధర్నా సన్నాహక సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించారు. అయితే జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లులు పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఆ బిల్లుకు అప్పట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపి తర్వాత మాట మార్చాలని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదే శాశ్వత పరిష్కారాన్ని పేర్కొన్నారు. ఇది పాయింట్. నిజంగా చిత్తశుద్ధి ఉండి బీసీలకు న్యాయం చేయాలంటే 9th షెడ్యూల్లో చేర్చడానికి పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారనే మాకు సంబంధం లేదు. రిజర్వేషన్ ఇవ్వాలనేది మీ ఆలోచన అయితే 9th షెడ్యూల్లో చేర్చాల్సిందని చెప్పేసి దాని ఫైనల్ జడ్జిమెంట్ అది ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిషత్ కాబట్టి ఏం చేస్తాడు, పూర్వమోక మాటలో చెప్తాడు. మరి ఆ బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చడమే మార్గం అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు అన్నారట. బీసీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశాఖ మహారాజు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు పెద్దదవుతుందన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో మరి మిగతా వాళ్ళందరూ పేర్లు ఎందుకు కానీ అంత కథ నడుతుంది. అంత బీసీ అంటారు. ఇక్కడ ఆర్ కృష్ణయ్య అదే రకంగా జాజుల సీనయ్య ఇక్కడ బీసు ఇక్కడ లేరు. వాళ్ళ కాల వీళ్ళుండరు, వీళ్ళ కాల వాళ్ళుండరు. ఇప్పుడు విశారద మహారాజు కూడా డిఎస్పీ పార్టీ వ్యవస్థ, ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమంగా దీన్ని చూడాలి. అందరూ మూకుమ్మడిగా కలిసి పోరాటం చేయాలి. తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు ఉధృతం అవుతుందని చెప్పేసి ఒక బలమైన కామెంట్ కూడా చేస్తారు. మరి రేపు 24వ తారీఖున ధర్నా చౌక మా బీసీ మహాధర్నట. వాళ్ళేమో ఒక బంద్ పెట్టారు, వీళ్ళేమో బీసీ మహాధర్న అంటారు. ఒక్కొక్కరు ఒక బీసీ సంఘం నడిపిస్తారు కథ. మరి ఈశ్వరయ్య గారు ఎంతవరకు ముందర పోతారో చూడాలి. మరి వాళ్ళంతా ఘోరంగా కామెంట్ చేయాలని అవసరం లేదు. ఆయన క్యాండిడేట్ కొంచెం పర్వాలేదు.